Hi, welcome to Parnika Maths. 10th class Maths ma 13th chapter Statistics. Exercise 13.1 లో 6th problem దాకా లాస్ట్ వీడియోలో కంప్లీట్ అయిపోయింది కదా. 7th problem నుంచి ఈ వీడియోలో చూద్దాం. క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. To find out the concentration of SO2 in the air in parts per million, that is ppm, the data was collected for 30 localities in a certain city and is presented below. Concentration of SO2 values ఇచ్చారు, frequency ఇచ్చారు. ఏమన్నారు? Find the mean concentration of SO2 in the air. Concentration of SO2 air లో ఎంత ఉంది అనేది దానికి మీన్ కనుక్కోమన్నారు. వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ ని ఇలా టేబులేట్ చేసుకున్నామా? ఫ్రీక్వెన్సీ ఏంటి? 30 లొకాలిటీస్ అన్నారు కదా, సో 30 రావాలి. వస్తుందో లేదో చెక్ చేసుకోండి. 9 2 18, 19 20, 4 8 10, 20 plus 10 30. సరిపోయిందా? క్లాస్ మార్క్ ఎలా వస్తుంది? అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2 అంటే అక్కడ 0.04 బై 2 అంటే ఏమవుతుంది? 0.0 2 1s 2 2s 0.02. ఒక్కటి చేస్తే చాలమా, ఆటోమేటిక్ గా మిగిలిన వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. చూడండి, సేమ్ క్లాస్ ఇంటర్వల్స్ వచ్చినాయి కదా. ఇక్కడ 4 ఉంది, 5 రాదు, 6 వస్తుంది. ఇక్కడ 0 ఉందా, 1 లేదు, 2 వచ్చింది. 4 ఉంది, 5 లేదు, 6 వస్తుంది. సో 0.06. 8 ఉంది, 9 ఉండదు, 10 వస్తుంది. 0.10. 12 ఉంది, 13 ఉండదు, 14 వస్తుంది. 0.14. 16 ఉంది, 17 ఉండదు, 18 వస్తుంది. 0.18. నెక్స్ట్ 20 ఉంది, 21 ఉండదు, 22. 0.22. అవునా? చూడండి మా, రెండు మిడిల్ వాల్యూస్ ఉన్నాయి కదా, 0.10 0.14. నేను 0.10ని ఏగా తీసుకున్నా. మీరు కావాలంటే 0.14. అదే కాదు, ఇక్కడ క్లాస్ మార్క్ లో దేన్నైనా ఏగా తీసుకోవచ్చు, కానీ మిడిల్ మోస్ట్ వాల్యూస్ తీసుకుంటే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. నేను ఈ పాయింట్ చాలా సార్లు మెన్షన్ చేస్తున్నా. అవునా? సో A ఈక్వల్స్ టు 0.10 తీసుకున్నా. ఇప్పుడు ఏమవుతుంది? 0.10 మైనస్ 0.10 0. నెక్స్ట్ చూడండి, 0.14 మైనస్ 0.10 ఎంత అవుతుంది? 0.04. ఒక వాల్యూ తెలిస్తే చాలు, దాని యొక్క మల్టిపుల్సే కదా ఇంకొకటి కూడా. సో ఇదేమవుతుంది? 4 అంటే 4 2s 8, 4 3s 12 కాబట్టి 0.12. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి మా. 0.22 మైనస్ 0.10 ఏమవుతుంది? 0.12. సరిపోయిందా? అలాగే ఇక్కడ ఏమవుతుంది? 0.10, 10 లో 6 పోతే 4 కదమ్మా. ఇది కూడా ఏమవుతుంది? మైనస్ 0.04. 10 లో 2 పోతే ఎంత? 8. సో ఇదేమవుతుంది? మైనస్ 0.08. ఎందుకు మైనస్ వచ్చింది? ఇక్కడ చూడండి, సబ్ట్రాక్షన్ లో ఎలా ఉంటది? 0.10 ఇది మైనస్, ప్లస్ వచ్చి 0.06. 10 లో 6 పోతే 4, కానీ పెద్ద నెంబర్ సింబల్ మైనస్ కాబట్టి మైనస్ వచ్చింది. ఈ క్యాలిక్యులేషన్స్ నేను డైరెక్ట్ గా చేసా, ఎందుకంటే ఫస్ట్ వీడియోస్ లో చెప్పాను కాబట్టి ఇక్కడ చెప్పట్లేదు. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటుందని మళ్ళీ ఒకసారి క్లారిఫై చేద్దామని చెప్పా. ఓకే కదా, అర్థమైంది కదా? జస్ట్ సబ్ట్రాక్షన్ మా, ఏ వాల్యూతో ప్రతి వాల్యూని సబ్ట్రాక్ట్ చేసాం అంతే, నార్మల్ సబ్ట్రాక్షన్ అంతే. ఇప్పుడు చూడండి, దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ 0.04 అలా ఉంటది కాబట్టి హెచ్ వాల్యూ తీసుకుందాం. హెచ్ ఏమవుతుంది? 4 1s 4 2s 4 3s అలా ఉంది కదా. సో హెచ్ ఈక్వల్స్ టు 0.04 అనుకోండి. ఇదేమవుతుంది? 0.04 బై 0.04 1. ఇది 4 1s 4 2s. ఇదేమవుతుంది? 4 1s 4 2s 4 3s. కావాలంటే ఇక్కడ చేస్తా చూడండి, 0.12 డివైడెడ్ బై 0.04 ఏమవుతుంది? 4 1s 4 3s. ఓకేనా? 0.04. మీరు కావాలంటే దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు? పాయింట్ తర్వాత 2 digits, ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits. సో పాయింట్ రిమూవ్ అయిపోయి 12/4 వస్తుంది. 4 1s 4 3s. ఓకేనా? ఎలా వచ్చిందో అర్థమైందా? పాయింట్ తర్వాత ఇక్కడ 2 digits ఉంది, ఇక్కడ 2 digits ఉంది కదమ్మా. సో ఇక్కడ 100 వస్తుంది, ఇక్కడ 100 వస్తుంది. సో రెండు 100s క్యాన్సిల్ చేసేయచ్చు. సో వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఇంకేముంది, మన క్యాలిక్యులేషన్ ఈజీ అయిపోతుంది కదా. చేయండి. 4 2s మైనస్ 8 మైనస్ 9, 9 into 0 0, 2 1s 2, 4 2s 8, 3 2s 6, ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్. ఇంకేమున్నాయి? 6 2s 12, ఇంకా అదే 6 సారీ అడిషన్ కదా, 6 7 8 మా. మైనస్ 9 ప్లస్ 8, 9 లో 8 పోతే 1 కదా, పెద్ద నెంబర్ సింబల్ మైనస్. సో సిగ్మా FIUI వాల్యూ ఏమొచ్చింది? -1. అవునా? నెక్స్ట్ ఇంకేముంది? మీన్ కనుక్కోవచ్చు కదా.
mean equals to x dash that equals to a plus h into sigma FIUI by sigma FI. అవునా? వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏ వాల్యూ ఎంత తీసుకున్నాం? 0.10. హెచ్ వాల్యూ ఎంతమా? 0.04. సిగ్మా FIUI వాల్యూ ఎంత? -1. సిగ్మా FI ఎంత? 30. సో క్యాల్కులేషన్ ఈజీ చేయడం కోసం ఎలా చేస్తున్నానో చూడండి. 0.10 ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ 4 by పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 2 digits. సో 4/100 రాసుకోవచ్చా? సో ఇది 1/30. ఇలా ఎందుకు రాసుకున్నాను? జస్ట్ క్యాల్కులేషన్ ఈజీ చేయడం కోసం. ఇక్కడ జీరోస్ వదిలేండి మా, 3ని 4తో డివైడ్ చేసేద్దాం. అలా మీరు కావాలంటే స్టెప్ గా కూడా రాసుకోవచ్చు. ఎలా రాయాలంటే 0.10 - 4/3 into 1000. 1 2 3 zeros. ఓకేనా? ఇప్పుడు 3ని 4ని డివైడ్ చేయండి. ఎందుకు మేడం ఈ ప్రాసెస్ అంతా? మేము డైరెక్ట్గా క్యాన్సిల్ చేయగలము అంటారా? చేసేయండి మా, నో ప్రాబ్లం. అందరికీ రాదు కాబట్టి వాళ్ళ కోసం క్యాల్కులేషన్ ఈజీ అయ్యేలాగా నేను చెప్తున్నాను. మీరు డైరెక్ట్గా ఇక్కడే క్యాన్సిల్ చేయగలం మేడం, మాకు వచ్చు అంటే క్యాన్సిల్ చేసుకోండి. రాని వాళ్ళు ఇలా చేసుకోండి. ఓకేనా? 3 1s 3 మా, 4లో 3 పోతే 1, 0.0, 3 3s 9, 10లో 9 పోతే 1, పాయింట్ ఉంది 0, మళ్ళీ 3 3s 9, మళ్ళీ 10లో 9 పోతే 1. ఇది రిపీట్ అవుతూ ఉంటుంది. 1.333. అవునా? 3ని 4ని డివైడ్ చేస్తే 1.333 అండ్ సో ఆన్. ఇలా వచ్చిందా? సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ 0.10 అలాగే పెట్టండి. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 zeros. అంటే పాయింట్ అనేది 3 digits ముందరికి వెళ్ళాలి. అక్కడ ఏం లేవంటే జీరోస్ పెట్టుకోవచ్చా? ఎలా పెడుతున్నా చూడండి, ఇక్కడ రాస్తున్నా చూడండి. 0 0 0 0 1.333 ఇలా ఉందా? జస్ట్ 1.333కి ముందర జీరోస్ పెట్టా. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 3 zeros. 3 digits ముందరకి పాయింట్ వెళ్తుంది. 1 2 3. సో ఏమవుతుంది? 0. ఇది వదిలేసేయండి. 0.001333. ఓకేనమ్మా? 0.001333 మైనస్ 0.0013. ఇక్కడ దాకా రాస్తే చాలా. ఈ రెండు సబ్ట్రాక్షన్ కూడా కొందరు 10th అయినా కూడా తప్పులు చేస్తున్నారమ్మా, వాళ్ళ కోసమే చెప్తున్నా. మిగతా వాళ్ళు డైరెక్ట్ గా చేసేయండి. ఇక్కడ ఏం వాల్యూస్ అంటే లేకపోతే జీరోస్ పెట్టుకున్నానా? 0.0013. ఇక్కడ దాకా చాలు. సబ్ట్రాక్ట్ చేయండి. 10లో 3 పోతే 7, 9లో 1 పోతే 8, 9 క్యారీ అని ఇచ్చింటాం. ఇక్కడ 0, 0.0987. ఏమొచ్చింది? 0.0987. లాస్ట్ వీడియోలో చెప్పాను, పాయింట్ తర్వాత థర్డ్ డిజిట్ హైయెస్ట్ గా ఉంటే దీనికి ముందు డిజిట్ కి యాడ్ చేయాలి అని. ఇక్కడ ఏం చేద్దామంటే పీపీఎం లో రాసాం కదా, ఇవన్నీ ఆల్రెడీ 0.00. ఇక్కడ ఆల్రెడీ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits వదిలేయండి. ఇక్కడ 4th digit చూడండి. ఈ 7 అనేది ఏంటి? 5 కంటే పెద్ద నంబర్. సో దాని ముందరున్న డిజిట్ కి 1 యాడ్ చేస్తున్నాం. సో వాల్యూ ఏమవుతుంది? 0.099. 0.0. ఈ 7 అనేది 5 కంటే ఎక్కువ కాబట్టి దానికన్నా ముందరుండే డిజిట్ కి 1. 8 + 1 9. సో మన ఆన్సర్ ఏమైంది? 0.099. ఇక్కడ లాస్ట్ స్టెప్ రాయమ్మా. therefore the mean concentration of SO2 in the air is 0.099 ppm. రాస్తారా? లాస్ట్ స్టెప్ ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను రాయట్లేదు. లాస్ట్ లో రాయండి. ద మీన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇన్ ద ఎయిర్ ఈస్ 0.099 ppm. ఓకేనా? అర్థమైందా? ఒక్కసారి చెప్తాను, కేర్ఫుల్ గా వినండి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఇచ్చేసారు, ఫ్రీక్వెన్సీస్ వాళ్ళే ఇచ్చారు. క్లాస్ మార్క్ అంటే ఎలా వస్తుంది? అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2 చేస్తే క్లాస్ మార్క్ వచ్చేస్తుంది. దీంట్లో ఏ అనుకుంటాం కదా, ఆ ఏతో ప్రతి వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే ఈ వాల్యూస్ వస్తాయి. ఓకేనా? ఎలా సబ్ట్రాక్ట్ చేయాలనేది కూడా నేను చెప్పాను. ఇలా చేసిన తర్వాత ఇవన్నీ డివిజిబుల్ అయ్యే వాల్యూని హెచ్ గా తీసుకుంటాం. ఇవన్నీ 0.04తో డివిజిబుల్ అవుతాయి కాబట్టి హెచ్ వాల్యూ అదైంది. దాంతో డివైడ్ చేస్తే ఇలా వాల్యూస్ వచ్చేసాయి. FIUI మల్టిప్లై చేస్తే ఇలా వచ్చింది. ఇవన్నీ యాడ్ చేస్తే సిగ్మా FIUI వచ్చింది. ఇంకా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి నార్మల్ డివిజన్ ఏమో. ఇక్కడ ఏంటంటే
3ని 4ని డివైడ్ చేస్తే 1.333 వచ్చింది. ఇక్కడ డివైడెడ్ బై 1000 కదా, అంతే 3 డిజిట్స్ ముందరికి పాయింట్ మూవ్ అవ్వాలి. సో ఈ పాయింట్ అనేది 1 2 3 డిజిట్స్ ముందరికి మూవ్ అయితే 0.001333 అయింది. దాన్ని 0.10తో సబ్ట్రాక్ట్ చేశారు. ఆ సబ్ట్రాక్షన్ కూడా ఇటు రాసే చూడండి. ఇక్కడ ఏంటంటే మన కాన్సన్ట్రేషన్ అనేది ఆల్రెడీ పాయింట్ తర్వాత 2 డిజిట్స్ లో ఉన్నాయి. సో ఈ 2 డిజిట్స్ వదిలేయండి. తర్వాత నెక్స్ట్ డిజిట్ చూడండి 8, ఆ తర్వాత నెక్స్ట్ డిజిట్ 7 అనేది 5 కంటే ఎక్కువ కాబట్టి దానికి ముందర ఉండే డిజిట్ కి 1 యాడ్ చేశా. సో కాన్సన్ట్రేషన్ ఆఫ్ SO2 ఏమైంది 0.099 ppm. అర్థమైందా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారు. A class teacher has the following absent record of 40 students of a class for the whole term. Find the mean number of days of a student was absent. Number of days, number of students ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే ప్రతి ప్రాబ్లం లో ఈక్వల్ ఇంటర్వెల్స్ ఉంటాయమ్మా. ఇక్కడ చూడండి 8లో 4 మైనస్ చేస్తే ఎంత 4, 4లో 0 పోతే 4, 12లో 8 పోతే 4, 16లో 12 పోతే 4, 20లో 16 పోతే 4, 24లో 20 పోయినా 4. ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్ ఉంది. ఇక్కడ అలా కాదు. చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. 6లో 0 పోతే 6, 10లో 6 పోతే 4, 14లో 10 పోతే 4, 20లో 14 పోతే 6. అంతా డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి. సో ఇది మనము డైరెక్ట్ మెథడ్ లో తప్పించి ఇంక వేరే మెథడ్ లో చేయలేము. అది క్లారిటీ వచ్చిందా? ఎందుకు చేయలేము? క్లాస్ ఇంటర్వెల్స్ అనేది ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్స్ లేవు. సో మనం అనేది డైరెక్ట్ మెథడ్ తప్పించి వేరే మెథడ్స్ ని యూజ్ చేయలేం. తర్వాత క్లాస్ మార్క్ ఎలా వస్తుంది? ఇక్కడ క్లాస్ మార్కు ఈక్వల్ గా ఉండదు మా, ప్రతిదానికి సపరేట్ గా కనుక్కోవాలి. అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. అప్పర్ లిమిట్ 6 ప్లస్ 0 అంటే 6, 6/2 ఏమవుతుంది 2 3s. సో ఈ వాల్యూ 3 అయింది. 10 ప్లస్ 6 16, 16/2 2 8s. ఇక్కడ 14 ప్లస్ 10 24, 24/2 12. ఇక్కడ 20 ప్లస్ 14 34/2 ఏమవుతుంది 2 1s 2 7s 14 17. ఇక్కడ నెక్స్ట్ 20 ప్లస్ 28 48/2 2 1s 2 2s 2 4s 24. నెక్స్ట్ 28 ప్లస్ 38 8 2 16 3 4 5 6 66/2 అంటే 2 3s 2 3s. నెక్స్ట్ 40 ప్లస్ 38 78/2 2 4s 8 సారీ 2 3s 6 1 క్యారీ అనేసి 2 9s 18. సో 39. చూడండి కామన్ క్లాస్ ఇంటర్వెల్స్ లేవు కాబట్టి ఇక్కడ మనం అనేది డైరెక్ట్ మెథడ్ తప్పించి వేరే అజ్యూమ్డ్ మీన్ మెథడ్, స్టెప్ డివియేషన్ మెథడ్ అవన్నీ యూజ్ చేయలేము. డైరెక్ట్ మెథడ్ లోనే చెయ్యాలి. ఓకేనా? ఎందుకు? ఇక్కడ డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా లేదు. ఇప్పుడు దాకా మీరు చేసిన ప్రతి ప్రాబ్లం లో చెక్ చేసుకోండి, క్లాస్ ఇంటర్వెల్స్ ఈక్వల్ డిఫరెన్సెస్ లో ఉంటాయి. ఇక్కడ లేదు. సో ప్రతిదానికి ఏం చేస్తారు? అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2 ప్రతిదానికి చేసుకోవాలి. ఇప్పుడు FI XI ఈ రెండు నార్మల్ గా మల్టిప్లై చేసేయండి. 11 3s 33, 10 8s 80, 12 7s ఎంతమా 84, 17 4s ఎంత 68. నెక్స్ట్ 24 4s ఎంత అవుతుంది 96, 33 3s 99, 39 1s 39. ఓకేనా? ఇప్పుడు నాకు ఇక్కడే రాసేసానా? సరే సిగ్మా FI కావాలి, సిగ్మా FI XI కావాలి కదా, ఇక్కడ రాస్తున్నాను. సిగ్మా FI వాల్యూస్ ఎన్ని వస్తాయి? 40 స్టూడెంట్స్ అని క్వశ్చన్ లో మెన్షన్ చేశారు. సో 40 రావాలి. ఒకసారి చెక్ చేద్దాం. 10 7 ప్లస్ 3 10, తర్వాత ఇంకేముంది 4 8 9 అవుతుంది. ఒకటి మిస్సింగ్ కదా, దీని నుంచి ఇస్తే అది 10. ఇక్కడ మిస్సింగ్ కాబట్టి 10 ప్లస్ 10 40. అన్ని యాడ్ చేస్తే 40 వచ్చేసిందా? అలాగే దీనిలో కూడా యాడ్ చేయండి. సిగ్మా FI XI ఇవన్నీ యాడ్ చేస్తే 499 వచ్చింది మా వాల్యూ. సో 499 మీన్ కి ఫార్ములా ఏంటి? డైరెక్ట్ మెథడ్ లో సిగ్మా FI XI బై సిగ్మా FI కదా. సో 499/40. ఇంకేముంది 4 తో డివైడ్ చేసేసుకోండి. ఫస్ట్ 499, 4 1s 4, 9 అంటే 4 2s 8, 9 లో 8 పోతే 1, మళ్ళీ 4 4 16, 4 5s 20 కాబట్టి 4 4s 16, 9 లో 6 పోతే ఎంత 3, పాయింట్ ఉంటే
0 పెట్టుకోవచ్చు కదా. సో మళ్ళీ ఏమవుతుంది 4 7s 28, 10లో 8 పోతే 2, పాయింట్ ఉంది 0 పెడితే 5 4s 20. ఎందుకు మేడం మేము డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు చేసేసుకోండి, నో ప్రాబ్లం. సో 4తో డివైడ్ చేస్తే ఏమొచ్చింది 124.75 బై ఇది 499 బై 4 into 10 మా 4తో డివైడ్ చేస్తే 124.75 వచ్చిందా, డివైడెడ్ బై 10 అంటే పాయింట్ అనేది ఒక డిజిట్ ముందరికి వెళ్ళాలి, 10 ఉంది కాబట్టి 12.475. ఇలా అయినా పెట్టండి, లేదా 5 కాబట్టి దీనికి 1 యాడ్ చేస్తే 12.48 అలా అయినా పెట్టండి. ఓకేనా, అంతే మన ఆన్సర్ అయిపోయింది. Therefore, the mean number of days a student was absent is equals to 12.475 or ఒకటి 5 అనేది ఇక్కడ యాడ్ చేసుకుంటే 12.48, 1 యాడ్ చేస్తే ఏమవుతుంది 12.48. ఏదైనా రాసుకోండి. ఓకేనా, అర్థమైందా? చాలా సింపులే కదా. ఇక్కడ ఏం లేదు మా, క్లాస్ ఇంటర్వెల్స్ కామన్ గా లేవు, అంటే కామన్ డిఫరెన్స్ లేదు. ఇక్కడ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి వాల్యూస్. ఇలాంటప్పుడు డైరెక్ట్ మెథడ్ మాత్రమే యూజ్ చేయాలి. జస్ట్ క్లాస్ మార్క్ అనుకున్నాను, FIXI జస్ట్ మల్టిప్లై చేసుకున్నాను, సిగ్మా FIXI సిగ్మా FI వచ్చింది. మీన్ కి ఫార్ములా వచ్చి సిగ్మా FIXI బై సిగ్మా FI కదా, డైరెక్ట్ మెథడ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా, మన నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా. వన్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చారో. The following table gives the literacy rate in percentage of 35 cities. Find the mean literacy rate. లిటరసీ రేటు నంబర్ ఆఫ్ సిటీస్ ఇచ్చారు. దాన్ని ఇలా టేబులేట్ చేసుకున్నాం. క్లాస్ మార్క్ ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఈక్వల్ గా ఉందా, 55లో 45 పోతే 10, 65లో 55 పోతే 10, 75లో 65 పోతే 10. ప్రతి దగ్గర ఈక్వల్ క్లాస్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి దాన్ని క్లాస్ ఇంటర్వెల్ అంటారు. సో ఈజీగా క్లాస్ మార్క్ అంటే ఏంటి, అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఇక్కడ చూడండి 55 ప్లస్ 45, 5 ప్లస్ 5 10, 5 4 9 10 బై 2 అంటే ఎంత వస్తుంది, 2 5s 0. సో ఈజీగా రాయొచ్చుమా. 45 50 55, 55 60 65, 65 70 75, 75 80 85, 85 90 95. ఈజీగా వచ్చేసిందా. నెక్స్ట్ ఏ వాల్యూ, మిడిల్ మోస్ట్ వాల్యూ ఏంటి, ఇది ఏ అనుకుందాం. ఏ ఈక్వల్స్ టు 70, 70లో 70 పోతే 0, 80లో 70 పోతే 10, 90లో 70 పోతే 20, 70లో 60 పోతే -10, 70లో 50 పోతే 20 -20. ఇక్కడ ఇంకా క్యాల్కులేషన్ ఈజీ చేయడం కోసం ఏం చేద్దాం, ఇవన్నీ డివిజిబుల్ బై 10 కాబట్టి h ఈక్వల్స్ టు 10 తీసుకోండి. 0 10 1s 10 2s, 10 1s 10 2s. ఇంకేముంది FI ఇంటూ UI చేసేయండి. 3 2s -6, 10 1s -10, 11 0s 0, 8 1s 8, 3 2s 6, ప్లస్ 6 -6 క్యాన్సిల్ అయిపోతుందా. 10లో 8 పోతే ఎంతమా 2 కదా, పెద్ద నెంబర్ సింబల్ మైనస్, సో -2 సిగ్మా FI UI వచ్చేసింది. క్వశ్చన్ లో సిగ్మా FI వాల్యూ ఇచ్చేసారు. చూడండి ఏమన్నారు, 35 సిటీస్. ఇది కూడా యాడ్ చేస్తే ఎలాగో 35 అని క్వశ్చన్ లో ఇచ్చేసారు, కావాలంటే ఒకసారి యాడ్ చేసి చెక్ చేసుకోండి. ఇంకేముంది మో, మీన్ కి ఫార్ములా ఏంటి, x డాష్ ఈక్వల్స్ టు ఏమవుతుంది a ప్లస్ h ఇంటూ సిగ్మా FI UI బై సిగ్మా FI. ఏ వాల్యూ ఎంత 70, h వాల్యూ ఎంత 10, సిగ్మా FI UI -2, సిగ్మా FI 35. సో సింపుల్ గా క్యాన్సిల్ చేసేయచ్చు కదా. 5 2s 10, 5 7s. సో ఇది ఏమవుతుంది 70 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s 4 బై 7. ఇంకేముంది 7 తో డివైడ్ చేయండి, డైరెక్ట్ గా పోదు కాబట్టి 0.0. మళ్ళీ సన్ 5 35, సన్ 6 42, సన్ 5 35, 10లో 5 పోతే 5, పాయింట్ ఉంది 0 పెట్టుకోండి. సన్ 7 49, 1 పాయింట్ ఉంది 0 పెడితే సన్ 2 14 కాబట్టి మళ్ళీ సన్ 1 10లో 7 పోతే 3, పాయింట్ ఉంది 0 పెట్టుకుంటే సన్ 5 35, సన్ 4 28. ఇక్కడ దాకా చాలు, ఆపేసండి 0.5714.
70 మైనస్ 0.5714. 70లో ఇది సబ్ట్రాక్ట్ చేయండి. ఇక్కడ ఏం లేదు కాబట్టి జీరోస్ పెడుతున్నా. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 4 డిజిట్స్ కాబట్టి 4 జీరోస్. 0.5714 సబ్ట్రాక్ట్ చేయండి. ఏమవుతుంది? 10లో 4 పోతే 6, 9లో 1 పోతే 8, 9లో 7 పోతే 2. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏంటి? 9లో 5 పోతే 4, ఇక్కడ పాయింట్, ఇక్కడ 9, క్యారీ అని ఇచ్చిండా 8, సారీ 6 కదా. 69.4286. ఇక్కడ చూడండి, పాయింట్ తర్వాత థర్డ్ డిజిట్ అనేది 5 కంటే ఎక్కువ ఉంది కాబట్టి దాని ముందర ఉండే డిజిట్ కి 1 యాడ్ చేసుకుంటే 69.43. ఓకేనా? Therefore, the mean literacy rate is equals to 69.43%. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. చాలా సింపుల్ మా. క్లాస్ మార్క్ అంటే ఎలా వస్తుంది? అప్పర్ లిమిట్ ప్లస్ లోయర్ లిమిట్ డివైడెడ్ బై 2. ఇది ఎలా వచ్చినాయి? xi మైనస్ ఏ, ఇవి xi వాల్యూస్. దాంట్లో నుంచి ఏ వాల్యూని సబ్ట్రాక్ట్ చేయాలి. ప్రతిదానికి 70లో 60 పోతే 10, 70లో 50 పోతే 20, 80లో 70 పోతే 10, 90లో 70 పోతే 20. ఓకేనా? ఇవన్నీ 10th డివిజిబుల్ కాబట్టి h ఈక్వల్స్ టు 10 అనుకున్నాం. 10 1s 10 2s అలా వచ్చింది. FIUI మల్టిప్లై చేస్తే ఇవి వచ్చింది. ఇవన్నీ యాడ్ చేస్తే సిగ్మా FIUI వచ్చింది. ఫార్ములా తెలుసు, వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాను, నార్మల్ డివిజన్ చేసుకున్న ఆన్సర్ వచ్చేసింది. ఓకేనా? దీంతో ఎక్సైజ్ 13.1 కంప్లీట్ అయిపోయిందో. నెక్స్ట్ వీడియోలో ఎక్సైజ్ 13.2 స్టార్ట్ చేద్దాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.